లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్. అయితే సారు అయితే ఈ బతుకు చూసి ఏమైనా బాధ ఉంటే చెప్పు. 14 ఎకరాల పంట కనీసం కొననంటారు. కౌలు పడుకున్నా మళ్ళా కౌలు కాకపోతే నీకు బుక్కలు చూపియాలి. ఓకే ఓకే కౌలు రైతు కౌలు రైతు ఎంత 3,80,000 పెట్టుబడి మునాఫా 3 లక్షల పెట్టుబడికి ఎంత ఉంటుంది? అది నీకు తెలియదా? ఎకరానికి ఎంత ఉంటది? దాదాపు అది 1 లక్ష పట్టు ఎకరానికి. ఎకరాన్ని కాదు మొత్తం 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 అంటే పట్టుడు చేసుడు అవన్నీ 5 లక్షల దాకా అయింది. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు సార్? ఇబ్బంది ఉంది. లేకుంటే ఇగో 1 లీటర్ పెట్రోల్ చేస్తా దానికి పెట్టిస్తా నేను పెట్టుకుంటా. అంత పని లేదు ప్రశ్నించాలి నువ్వు ప్రభుత్వం ఆగు. ఏ ప్రభుత్వం ఏం చేసింది? ఏ ప్రభుత్వం కాదు సార్. నేను 5 లీటర్ పెట్రోల్ చేస్తా దీనికి అగ్గి పెట్టుకుంటా నేను ఇక్కడ వస్తా. మొత్తం కాంగ్రెస్ మొత్తం రైతు. అరే ఇగో పార్టీ గురించి చెప్పకు. నీకు ఇల్లు ఏమన్నా తప్పు ఉంటే పంచదు. నువ్వు ఎండబెట్టాను కాకపోతే నువ్వు ఆరబెట్టాను మైసరి డబ్బులు చెన్ని పట్టు ఇంత అన్నంగా రైతు ఏం చేయమంటావు? నువ్వు షుగర్ అయితే బిడ్డవే నువ్వు ఏం చేయాలి డాడీ చెప్పు. ఓకే ఇబ్బంది ఉంది. ఇబ్బంది లేక నువ్వే చూడ అన్న ఈ మాల ఏమన్నా డ్యామేజ్ ఉన్నదా? ఉన్నదా నిన్నోడితో ఒకసారి వాళ్ళు చూసుకుంటారు ఇక్కడ వచ్చి వాళ్ళు అధికారులు ఇలా మైసర్ ఉన్నది ఇలా ఏమో అది ఉన్నది ఇది ఉన్నది అని ఆపిండు. అంటే మ్యాచర్ ఉందంటే నేను అనేది ఏంటంటే నువ్వైతే ఏం కలపలే కదా ఇలా. దేవుడు కలిపిండు దేవుడు కలిపిండు అంటే అర్థం కాదు. వర్షం పడుకు కొంచెం ఇలా తెల్లగా ఉన్నది అంతే అంతే. వర్షం వల్ల మా వాళ్ళు ఉంటే దేవునొట్టు అంతే. మరి ఇట్లా ఈ కొనకపోతే మీ పరిస్థితి ఏమి మన చచ్చిపోతాం. అరే రైతువే రైతే అంతే. రాజ్యాన్ని అంటారు మిమ్మల్ని. ఎన్ని ముక్క అంటే మీది అంటారు. మా మొనసీలు తీసుకుంటే అవుతా. ఎందుకు అంత బాధ ఎందుకు వచ్చింది? అరే కొనినప్పుడు ఏం చేస్తావు సార్? ఎన్ని రోజులు అవుతుంది నువ్వు వచ్చి? అరే నిన్న వచ్చినావు ఇలా ఏమంటారు? ఏమో ఇయ్యాలని సంగతి తెలియదు. మ్యాచర్ ఉందని అంటుర్రా? మరి ఏం చేయాలంట నువ్వు? ఏం చేయము. చెండు పట్ట అంటే చెండు పట్ట అంటున్నాం, ఆరబెట్టు అంటే ఆరబెట్టు అంటున్నాం. ఇక దీని అవతల ఏం చేయాలి? ఇక్కడ మార్కెట్ కి వచ్చి కూడా ఆరబెట్టాలి. ఇంకా నువ్వు చెప్పు. ఇక వాన పడడం వల్ల నీకు నష్టం. దీనికన్నా అవుతాలా? ఇగో చూడు గోళ్ళు ఉన్నాయలే మరి. ఇక దీని అవతల ఏం చెప్పాలా? అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే చెప్పు. ఇప్పుడు మీకు పంట నష్ట పరిహారం అన్ని ఇచ్చిరా ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం అయితే ఇడిసబెట్టి ఇక ప్రభుత్వం అయితే మార్కెట్ చెప్పు. ప్రభుత్వం అయితే ఓని పక్కకు ఈ మార్కెట్ మాలకు ఏమన్నా డ్యామేజ్ ఉంటే మీకు కొనాల్సింది ప్రభుత్వమే కదా. ప్రభుత్వం కొంటున్నాయిగా మరి ఇలా ఏమున్నది? ఇది ఒక్కటే కదా. వర్షం వల్ల పడ్డది మనం మధ్య నీళ్ళు కొట్టాలి. ఏం చేయాలి? దేవుడు చేసినది కర్మ. ఏం చేద్దాం మరి? ఏం చేద్దాం మరి? బతుకు ఎట్లా అవి బతుకుని ఎట్లా చేద్దాం? ఏమైతే మీకు నష్టపరిహారం కానీ ఏది ఏం లేదు. ఏమైతే లేదు. మరి ఈ మాల్ ఏమైనా డ్యామేజ్ ఉంటే లాట్ నంబర్ రాసిస్తామన్నాం. వాపస్ వస్తే మేము భరించుకుంటున్నాం. ఇక దీని అవతల ఏం మాట్లాడమంటావు సార్? మాలు లాట్ నంబరు ఎన్ని ఎకరాలు వేసినావు? ఇదే 14 ఎకరాలు. 14 ఎకరాలు. సోయా రైతు కన్నుయిల్లు పెడుతున్న అంశం ఆదిలాబాద్ జిల్లా మార్కెట్లో ఓ రైతు ఏడ్చిన విజువల్ ఇప్పుడు సంచలనంగా మారింది. అది వైరల్గా మారిన పరిస్థితి. ఎక్కి ఏడుస్తున్న వీడియో ఏదైతుందో అది సంచలనంగా మారిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో సోయా రైతు కన్నీళ్లు పెడుతున్న యథార్థం అందరినీ కలిచివేసింది. అయితే తను కౌలుకు
పట్టానని, కౌలుకు పట్టి సోయా పండిస్తే సోయా పండించడంతో నాకు ఈరోజు పరిస్థితి ఇంత ఘోరంగా ఏర్పడిందని చెప్పిన అంశం కాస్త అందరినీ కలిచివేసింది. అయితే ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటు దళారుల మరియు CCI సంబంధించిన అధికారులు కుమ్మక్ కావడం వల్లనే సోయా కొనుగోలు ఆలస్యం జరిగింది. ఆలస్యం జరగడం వల్ల చాలా మేరకు నష్టం జరిగిందని చెబుతున్న పరిస్థితి. అయితే నిర్మల్ ప్రాంతంలోని బైన్సా ప్రాంతంలో ఇప్పటికే ప్రైవేట్ దళారులు ప్రైవేట్ వ్యాపారస్తులు సోయాను కొనుగోలు చేసిన పరిస్థితి. సోయాను కొనుగోలు చేసిన అనంతరం వాళ్ళు ఏదో పేరుతో ఏదో రకంగా ఏదో క్రియేటివిటీ చేసి CCIకి అమ్మి ఎక్కువ డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆలస్యం చేసినందుకే మాకు అన్యాయం జరిగింది అని బైన్సా ప్రాంతంలోని రైతులు ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే ఆదిలాబాద్ ప్రాంతంలోని రైతులు కూడా ఇదే పరిస్థితి చెబుతున్నారు. ఇటు బోతు నిర్మల్ లాంటి ప్రాంతాల్లో, రూరల్ ప్రాంతాల్లో కూడా ఈ పరిస్థితి నెలకొంది. సోయా కొనుగోలులో జాప్యం చేశారు, అందుకనే మాకు ఇబ్బంది జరిగింది, ₹1000 నష్టపోయామని చెబుతున్న పరిస్థితి ఇప్పుడు అందరినీ కలిచివేసింది. ఆ ఏడుస్తున్న వీడియో RTV ఎక్స్క్లూజివ్గా చూపెట్టే ప్రయత్నం ఇప్పుడు చేస్తుంది. అయితే ప్రధానంగా ఇప్పటికైనా అధికారులు మేలుకొని సోయా రైతులకు న్యాయం జరిగే విధంగా ఉన్నదానికంటే షరతులు లేకుండా కొనే విధంగా చూడాలని అటు ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.